నమస్తే అండి. మనం పానీపూరి బండి దగ్గరికెళ్ళి అంతా తిన్న తర్వాత ఇష్టంగా అడిగేది తోడ ప్యాజ్ డాలో భయ్యా అని అంటాం కదా! అదే హోటల్‌కి వెళ్ళినప్పుడు ఆనియన్ సలాడ్ అయితే స్పెషల్‌గా తెప్పించుకొని మరి తింటాం కదండీ! దీనికి ఫ్యాన్స్ ఉన్నారు కదండీ! అందులో నేను కూడా ఒకదాన్ని. సో, ఈరోజైతే 2 వెరైటీస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో నేను చూపించబోతున్నాను. ముందుగా ఇలాగ వెనిగర్‌లోని వేసిన ఉల్లిపాయలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయన్నట్టు. అయితే కొంచెం చేయడం తేడా వచ్చిందనుకోండి, కొంచెం వెగటుగా ఉంటుందండి. అందుకని చెప్పి మనం వెనిగర్ అదన్నీ చూసుకొని వేసుకోవాలి. దీనికి మీడియం సైజ్ ఉల్లిపాయలు అయితే బాగుంటాయండి. మనకి 4 ముక్కల్లాగా కోసి, అంటే మొత్తం గుత్తి వంకాయ చేస్తాం కదా, అలాగా ఉల్లిపాయ విడిపోకుండా కట్ చేసి వేస్తాం అన్నట్టు. కానీ ఇక్కడ మనకి దొరికే పెద్ద సైజు కాబట్టి 4 ముక్కల్లాగా మొత్తం ఇట్లా ఫుల్గా కోసేసుకొని వేసుకోవాలండి. మరీ పెద్దవి అయితే బాగుండదు కదా తినడానికి. మనకి రోటీలోకి మనం 1, 2 పెట్టుకుంటాం ఈ ముక్కలు కదా, ఆ సైజు మనకి సరిపోతుందని. చిన్న ఉల్లిపాయలు అనుకోండి అవి కూడా పనికిరావండి. కరెక్ట్ మీడియం సైజు ఉంటేనే మనకి చక్కగా బాగుంటాయి. ఇది కూడా మనకి పర్వాలేదంటే ఏది అవైలబుల్గా ఉంటే దాని ప్రకారం చేస్తాం కదా. కలరింగ్ కోసం బీట్రూట్ అయితే వేస్తున్నామండి. ఎందుకంటే మనకి మీరు అబ్జర్వ్ చేస్తారు లేదో, మనకి పింక్ కలర్లో అట్లా వస్తాయి కదా, సో అందుకని. దీంతో పాటుగా పచ్చిమిరపకాయలు, ఇంకా వేయవలసిన ఇంగ్రీడియంట్స్ చాలా ఉన్నాయండి, వేస్తూ చెప్తాను. దీనికి నార్మల్ నీళ్ళు కాదండి, గోరువెచ్చగా ఉన్న నీళ్ళు తీసుకోవాలి. మరి అంటే నార్మల్ వాటర్ కాదు, అలా అని చెప్పి మరీ వేడి కాదు, అలా ఉండాలన్నట్టు. ఇది కూడా కొల ప్రకారం తీసుకుంటున్నానండి. 2 కప్పుల వేడి నీళ్ళు అయితే తీసుకుంటున్నాను, గోరువెచ్చని నీళ్ళు. ఇది మనకి గాజు బాటిల్ ఉంటేనే బాగుంటుందండి. అయితే మనకి వెనిగర్ అలవాటు ఉన్న వాళ్ళకైతే ఇది పర్ఫెక్ట్గా సరిపోతుందండి. వెనిగర్ అలవాటు లేని వాళ్ళైతే దీన్ని కొంచెం వెగటుగా ఫీల్ అవుతారు అన్నట్టు. అది కడిగేసుకొని కూడా తినేయచ్చు తర్వాత, అంటే నానిపోయిన తర్వాత కడుక్కొని తినచ్చు. ఇప్పుడు వెనిగర్ ఉంది కదా, ఇది పావు కప్పు మాత్రమే తీసుకుంటున్నానండి. ఎక్కువైందనుకోండి మరి పులుపులాగా వచ్చేసి వెగటుదనం వస్తుంది. మనకి ఎంత ఉప్పు అది వేసినా కూడా దానికి సరిపోదు. అందుకని చెప్పేసి ఒక పావు కప్పు తీసుకుంటే సరిపోతుంది. లేదు మీరు కొత్తగా అంటే ట్రై చేశారనుకోండి, ఒక 3-4 స్పూన్లు వెనిగర్ వేసుకున్నా సరిపోతుంది. అంటే ఇలా తినాలి అని అంటే, లేదంటే వేరే మెథడ్ ఒకటి ఉందండి, అది కూడా చెప్తాను. ఫ్లేవర్ కోసం ఇందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, మిరియాలు, కలరింగ్ కోసమని బీట్రూట్ ముక్కలు ఎక్కువ కాదండి, 2 వేసుకున్నా కూడా సరిపోతుంది. ఇందులోకి పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుంటున్నాం. ఈ పచ్చిమిరపకాయలు కూడా చాలా బాగుంటాయండి తింటే. ఈ కట్ చేసిన ఉల్లిపాయలు ఇందులో వేసేసుకుంటున్నామండి. తర్వాత దీనికి తగినంత ఉప్పు వేసుకోవాలి. చిన్న పులుపుదనం వస్తుంది కదా వెనిగర్, దానికి సరిపోయేంత ఉప్పు అయితే వేసుకోవాలి. తర్వాత పంచదార కూడా కొంచెం అండి, మరీ ఎక్కువ కాదు, కొంచెం అంటే నేను దీనికి ఒక హాఫ్ స్పూన్ అయితే వేసుకున్నానండి. వేసి కలిపేసుకొని దీన్ని మనం మినిమం 12 నుంచి 15 గంటలు పక్కన వదిలేసేయాలండి. ఇలా పెట్టేసి, అంటే మనం ఈవినింగ్ చేసామనుకోండి నెక్స్ట్ డే మార్నింగ్కి బాగుంటుంది అన్నట్టు. సో ఒకసారి కలిపేసుకొని మనం పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి చేంజెస్ తెలుస్తూ ఉంటాయి అన్నట్టు. ఒక 3 అవర్స్కి కలర్ కొంచెం చేంజ్ అవుతుంది. అలాగే 14 to 15 అవర్స్కి మంచి పింక్ కలర్ వస్తుందండి. ఇది చూసారా కలర్ ఎట్లా చేంజ్ అయిందో. సో ఇది నేను నెక్స్ట్ డే మార్నింగ్ తీసాను, సో అందుకని చెప్పి నాకు ఇలా వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కటి తీసి చూపిస్తాను. మంచి కలరింగ్ వస్తుందండి. చూసారా మనం ఏదో కలర్ అందులోకి ఇంజెక్ట్ చేసినట్టు వచ్చింది కదా. సో ఇదొక మెథడ్ అండి. ఇప్పుడు మనం రోటీలతో పాటు ఇవి తీసేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకొక మెథడ్ చూపిస్తున్నానండి. దీన్ని లచ్చా ప్యాజ్ అని అంటారు. అంటే మనకి ఆనియన్ సలాడ్ అని ఇస్తారు కదా, చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. ఇది ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు, లేదంటే కొంచెం ఎక్కువ టైం ఉండడానికి కూడా చేసుకోవచ్చు అండి. అంటే ఎక్కువ అంటే మరీ రోజుల తరబడి కాదు, ఒక మధ్యాహ్నం అంటే మార్నింగ్ మనం ప్రిపేర్ చేసి మధ్యాహ్నం తినడానికి అట్లా కూడా అదొక మెథడ్లో ఉంది. ఇది ఇప్పుడు మాత్రం ఇన్స్టెంట్గా తినేయడానికి అయితే చెప్తున్నానండి. ఇది ఉల్లిపాయలు చక్కగా రౌండ్ షేప్లో కోసుకోవాలండి. దీనికి మాత్రం పెద్ద ఉల్లిపాయలు అయితేనే బాగుంటాయి, చిన్నవి పనికిరాదు దీనికి. సో ఇలా రౌండ్ షేప్లో కోసుకొని మొత్తం ఈనెల్లాగా వచ్చేస్తాయి అంటారు కదా, రౌండ్ రౌండ్ సర్కిల్స్ అలా కోసుకోవాలి. తర్వాత అన్నింటినీ కూడా ఈ విధంగా, అంటే ఆ పొరలు ఉంటాయి కదండి అవన్నీ కూడా ఇండివిజువల్గా తీసేసేయాలన్నట్టు. మొత్తం తీసేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టార్టింగ్ రూట్స్ ఉంటుంది కదండి, అది మాత్రం పనికిరాదు దీనికి. అది పక్కన పడేసి, అంటే అది ఇంకా మరి యూజ్ చేయడానికి కూడా పనికిరాదండి. అది పక్కన పెట్టేసి మిగిలినవన్నీ కూడా ఒక బౌల్లోకి వేసుకోవాలండి. ఇందులో కూడా మనకి 2 మెథడ్ అనుకున్నాం కదా, ఇన్స్టెంట్గా దానికోసం అయితే వాటర్లోనే అట్లా ఏం వేయనవసరం లేదండి. డైరెక్ట్గా మనం ఈ ఇంగ్రీడియంట్స్ వేసేస్తాము. లేదు కొంచెం సేపు ఇంకా ఫ్రెష్గా ఉండాలి మధ్యాహ్నం వరకు అని అంటే అది వాటర్ అది వేసుకొని చేయాలి. అది కూడా ఫ్రిడ్జ్ వాటర్, అదొక మెథడ్ ఉందండి. ఇది ఇన్స్టెంట్గా కాబట్టి కొంచెం ఉప్పు, కారం, పసుపు కావాలంటే వేసుకోవచ్చు అంటే, లేదంటే అవాయిడ్ చేయొచ్చండి. కలరింగ్ కోసం మాత్రమే పసుపు యూజ్ చేస్తాము. ధనియాల పొడి, గరం మసాలా పొడి, ఇది నచ్చితే
అంటే మసాలా ఫ్లేవర్స్ అన్నీ మీకు నచ్చినట్టు వేసుకోవచ్చండి. లేదనంటే చాట్ మసాలా ఉంటుంది కదా, అది వేసుకోవచ్చు. నేనైతే కొంచెం చాట్ మసాలా, కొంచెం గరం మసాలా కూడా వేసానండి. ఈ 2 వేసిన తర్వాత కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే వేసుకోవచ్చండి, లేదంటే అవాయిడ్ చేయొచ్చు. ఇంకా లాస్ట్లోని కొంచెం నిమ్మరసం వేస్తామండి. లేదు నిమ్మరసం వద్దని అనుకుంటే మనకి వెనిగర్ ఉంటుంది కదా, అదొక హాఫ్ స్పూన్ దగ్గరలో వేసుకోవచ్చండి. అయితే వెనిగర్ అన్న వేయాలి, లేదంటే నిమ్మకాయ జ్యూస్ అన్న వేయాలి. 2 మాత్రం అస్సలు వేయకూడదండి. అయితే మనం ఇప్పుడు వెంటనే చేసుకుంటున్నాం కాబట్టి కొంచెం నిమ్మకాయ పిండేసుకుంటేనే బాగుంటుంది. అంతా కలిపేసుకుంటే మనది రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది అన్నట్టు తినడానికి, మనకు రోటీలతో పాటు. చేసే ప్రాసెస్ కూడా చాలా సింపుల్గా ఉంటుందండి. దీన్నే మనకి లచ్చా ప్యాజ్ అని అంటారు, లేదంటే ఆనియన్ సలాడ్ అని కూడా అంటారండి. వీటితో పాటుగా సన్నగా తరిగిన క్యాబేజ్, క్యారెట్, క్యాప్సికమ్ ఇవి కూడా మనం యాడ్ చేసుకోవచ్చండి. ఇదేనండి ఈరోజు నేను చేసిన వెరైటీ ఆనియన్ రెసిపీస్ అన్నట్టు. ఎందుకంటే ఇది కూడా ముఖ్యమే కదండి మనకి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.